హలో అందరికీ, వెల్కమ్ టు చెర్రీస్ కిచెన్. ఈరోజు మనం దోశ అండ్ దాంట్లోకి పితకపప్పు కర్రీ కాంబినేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది అనపగింజలతో చేసుకుంటాం. ఇలా గింజలన్నీ నైట్ నానబెట్టి మార్నింగ్ తోలు తీసి పెట్టుకోవాలి. మసాలా కోసం కొబ్బరి, ఆనియన్, టమోటా, కొత్తిమీర, చెక్క, లవంగం పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లోకి పితకపప్పులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, అలాగే ధనియాల పొడి కూడా వేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తం యాడ్ చేసి ఇది బాగా కలుపుకోవాలి. ఇందులోకి వాటర్ జస్ట్ ఆ పప్పులన్నీ మునిగే వరకు వేసుకుంటే చాలు. ఈ గ్రేవీ అనేది థిక్గా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఇలా ఇప్పుడు మూత పెట్టి ఒక 5 విజిల్స్ పెట్టుకోండి. బాగా మెత్తగా ఉడికిపోతే టేస్ట్. ఇప్పుడు పోపు కోసం ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఆనియన్, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకున్నాక మన కూరలోకి వేసి బాగా కలిపి దోశతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.